క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది 4 వారాల క్రితం నా జీవితంలో జరిగినటువంటి సంఘటన. ఒక తల్లి నల్గొండ నుంచి నాకు ఫోన్ చేసి, ఫాదర్ గారండి మీ దగ్గరికి రావాలి, మీతో ప్రార్థన చేయించుకోవాలి అని చెప్పింది. ఎక్కడ నుండి అని అడిగితే నల్గొండ నుంచి అండి అని చెప్పింది. అవసరం లేదమ్మా, ఫోన్లో ప్రార్థన చేస్తాను, ఎందుకంటే అక్కడి నుంచి రావటం సమయం, అదేవిధంగా ధనం ఖర్చు ఎక్కువ, నేను ప్రార్థన చేస్తాను నీ కోసం, నీ కుటుంబం కోసం అని చెప్పాను. లేదు ఫాదర్ గారండి, మీ దగ్గరికి రావాల్సిందే, మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలి, ప్రార్థన చేయించుకోవాలని చెప్పటం జరిగింది. సరే, పలానా రోజు రమ్మన్నాను. ఆ తల్లి తన కుటుంబముతో, అదేవిధంగా తనకు విజయవాడలో తెలిసినటువంటి ఒక 2 మన కథోలికులు, మన ఆర్సిఎం కథోలికులు ఉన్నారు, ప్రార్థనలు ఎక్కువగా బలంగా ఉన్నటువంటి వారు, వారితోటి కలిసి నా దగ్గరికి రావటం జరిగింది. జరిగిన సంఘటన ప్రియులారా, నా జీవితంలో ఇంతకుముందు చూశాను. వాళ్ళు చెప్పటం, ఫాదర్ గారని మీరు ప్రార్థన చేసినప్పుడు నాకున్నటువంటి బాధలు తొలగాయి, కష్టాలు పోయాయి, దేవుడు ఈ మేలు చేకూర్చాడు, ఈ దీవెన ఇచ్చాడు అని చెప్పటం చూశాను. కాదంటలేదండి, ముఖ్యంగా పెద్ద పెద్ద కూటాలకు వెళ్ళినప్పుడు. కానీ ప్రియులారా, మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా ఒక అశుద్ధాత్మ చేత పీడించబడిన వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఒక అపవిత్రాత్మ చేత పట్టి పీడించబడుతున్న వ్యక్తి ఏ రీతిగా ప్రవర్తిస్తాడు అని మొట్టమొదటిసారిగా నేను చూడటం జరిగింది. ఇది కల్లిబల్లి కబుర్లు కాదు, కట్టుకథలు కాదు, జరిగిన వాస్తవం. 4 వారాల క్రితం పాస్టరల్ సెంటర్లో ఆ తల్లి రాగానే నేను ఆ కుటుంబాన్ని, వచ్చినటువంటి వారిని తీసుకొని ఆ చర్చిలోనికి తీసుకొని వెళ్ళాను. పాస్టరల్ సెంటర్లో ఉన్న చర్చిలోనికి. ఏంటమ్మా చెప్పు అని చెప్పాను. ఆమె సుమారుగా ఒక 20 నిమిషాల పాటు తన బాధ అంతా చెప్పింది. ఫాదర్ గారండి, రాత్రిపూట ఒక రాత్రి సమయంలో ఒక సమయంలో నాకు ఒక్కసారిగా మెలకు వస్తుందండి. నాకు శాంతి లేదు, సమాధానం లేదు, భయంకరమైన కుదుపులు, భయంకరమైన వేదనలు, నాకు భయం వేస్తుంది. నన్నెవరో గుండెల మీద కూర్చున్నట్లుగా ఒకలాంటి అభద్రతా భావానికి లోనైపోయి భయపడుతున్నానండి. ఆ తల్లి చెప్పిన మాటలండి. నాకు శాంతి లేదు. అది అప్పుడప్పుడు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి జరుగుతుంది. ఆ తర్వాత 10-20 రోజుల పాటు నేను ఏమి తిన్నా కానీ లోపలికి వెళ్ళదండి. అనారోగ్యం పాలైపోయి అలానే బ్రతుకుతున్నానండి అని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటా చెప్పటం ప్రారంభించింది. ఆ తరువాత ఆ తల్లి చెప్పిన మాట, నేను చాలామంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాను, తంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇంకా ఆ తల్లి చెప్పిన మాట, మీ విజయవాడ కూడా నేను చాలాసార్లు వచ్చానండి అన్నది. ఎందుకమ్మా అంటే, ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ కానూరు ప్రక్కన ఒక అంత్రాలు కట్టేటు ఒక వ్యక్తి ఉన్నాడంటే, ఎవరో నాకు తెలియదు. అక్కడికి వచ్చానండి నేను, నాలో ఉన్న బాధను పోగొట్టుకోవడానికి అని చెప్పింది. చాలా డబ్బులు ఖర్చు చేశా ఫాదర్, చాలా డబ్బులు ఖర్చు చేశాను ఫాదర్, చాలా డబ్బులు ఖర్చు చేయాలండి. ఆసుపత్రులకు వెళ్ళాను, అదేవిధంగా ఇటువంటి మంత్రతంత్రగాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళాను అని చెప్పి, ఫాదర్ మీరే నన్ను రక్షించాలి ఫాదర్ అని చెప్పింది. అమ్మా నేను రక్షించను, నేను దేవుణ్ణి కాదు, నేను రక్షించను, నేను దేవుణ్ణి కాదమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తాను. నేను దీవించాల్సింది ఎవరు? ఆ యేసయ్య మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దీవించాల్సింది, నిన్ను స్వస్థపరచాల్సింది ఎవరు? యేసు ప్రభువు మాత్రమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చినటువంటి వారందరికీ నేను ఒకటే చెప్పానండి, మీరు యేసయ్యని, ఆ తండ్రి దేవుని స్తుతి ప్రార్థన చేయటం ఆపమాకండి, స్తుతి ప్రార్థన చేయటం ఆపమాకండి అని చెప్పి, నేను యెరూషలేము నుంచి తెచ్చుకున్నటువంటి ఒక సిలువ ఉంది నా దగ్గర. పోయిన సంవత్సరం నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళటం జరిగింది. అక్కడ నుంచి చాలా బహుమానాలు తెచ్చాను. వాటిల్లో ఒకటి ముఖ్యమైనటువంటి, నాకు వ్యక్తిగతంగా నేను తెచ్చుకున్నటువంటిది యెరూషలేములో కొనుక్కున్నట్టు ఒక పవిత్రమైనటువంటి సిలువ.
ఆ సిలువను నేను ప్రియులారా, యేసు ప్రభుని సిలువ వేసినటువంటి ఆ సిలువ ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో అక్కడ ఉంచి ప్రార్థన చేసుకొని నాతో పాటు తీసుకొని వెళ్ళటానికి నేను ఆ విధంగా తెచ్చుకోవటం జరిగింది. ఆ సిలువని, పవిత్రమైనటువంటి తీర్థాలని, జపమాలను నా చేతిలో పట్టుకొని ఆ క్రీస్తు ప్రభువుని స్తుతించటం ప్రారంభించాము. ఆ క్రీస్తు ప్రభువుకి స్తోత్రాలు చెల్లించటం ప్రారంభించాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సుమారుగా 45 నిమిషాల పాటు ఆగకుండా దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూనే ఉన్నాం. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, మేమందరము స్తుతిస్తున్న సమయంలో ఆ స్త్రీ జరిగిన వాస్తవం అండి. ఆ స్త్రీ తెలియకుండానే అరుపులు, కేకలు, నా జీవితంలో ఎప్పుడు వినలేదు అటువంటి అరుపులు, కేకలు ప్రియులారా. విచిత్రంగా అరవటం ప్రారంభించింది, విచిత్రమైన కేకలు పెట్టడం ప్రారంభించింది. నేనైతే భయపడలేదండి, పర్సనల్గా చెప్తున్నానండి. ఒకటే విశ్వాసం, నా దేవుడు నాకున్నాడు, నా సిలువ నాకుంది, నా జపమాల నాకుంది, నా పవిత్రమైన తీర్థాలు నాకున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాత్రము భయపడిపోయారు. భయపడిపోయి గడగడ వణుక్కుంటా నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నారు. అయినాక నేను అన్నాను, భయపడమాకండి, ధైర్యంగా ప్రార్థన చేయండి. విచిత్రమైన అరుపులు, కేకలతోటి ఆ స్త్రీ చివరికి 45 నిమిషాల పాటు స్తుతి ప్రార్థన చేసిన తర్వాత తనంతట తానుగా ఆ అరుపులు, కేకలు ఆపివేసి ఆ విధంగా పడిపోయింది. మరలా మేము కంటిన్యూ చేసాం. ఒక పావు గంట సేపు, సుమారు గంట సేపు చేసిందల్లా ఒకటేనండి. మేము ఏమిటంటే స్తుతి ప్రార్థన, ఆగకుండా స్తుతి ప్రార్థన చేశాం. ఒక గంట అయిన తర్వాత ఆ స్త్రీ లేచి కూర్చున్న తర్వాత మేము ప్రార్థన ముగించుకొని, ఎలాగ ఉంది తల్లి అంటే, ఫాదర్ గారండి, నా జీవితంలో మొట్టమొదటిసారి ప్రశాంతంగా ఉందండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తల్లి చెప్పిన మాట నా జీవితంలో మొట్టమొదటిసారి ఇన్నాళ్ల తర్వాత నాకు ప్రశాంతంగా ఉంది స్వామి. ఏం జరిగిందమ్మా అంటే, ఆమె చెప్పిన మాటలు ప్రియులారా, నాకు తెలియదండి, నేను పడిపోయాను, నా యేసయ్య నన్ను తాకాడు, నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు అని ఆ తల్లి చెప్పటం జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను నమ్మేటువంటి దేవుడైనటువంటి క్రీస్తు భగవానుడు ఈ లోకానికి వచ్చింది దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించటము కొరకై, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని మనందరూ కూడా అందించటము కొరకై. దేవుని యొక్క పరలోక రాజ్యం ఈ లోకములో స్థాపించబడాలి అంటే మొట్టమొదటిగా సైతాను రాజ్యం కూల్చబడాలి. సైతాను రాజ్యం కూల్చబడకుండా, సాతాను శక్తులు బంధించబడకుండా దేవుని యొక్క రాజ్యం కూల్చబడదు. కాబట్టే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు భగవానుడు మొట్టమొదటిసారిగా కపర్నహాము అనేటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళిన తరువాత తాను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో సాతాను చేత ఆవహించబడినటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువుని ఎదుర్కొంటున్నాడు, యేసు ప్రభువుని గద్దిస్తున్నాడు. యేసు ప్రభువుని ఏమంటున్నాడు? గద్దిస్తున్నాడు. ప్రియారా, మంచి చేసేటువంటి వాడికి, దేవుని పేరిట వచ్చేటువంటి వాడికి ఎప్పుడూ కూడా ఎదురు తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు, సాతాను శక్తులు ఉంటాయి ప్రియులారా, తప్పనిసరిగా. క్రీస్తు భగవానుడు దేవుని యొక్క రాజ్యాన్ని ప్రారంభించాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించాడు. వెంటనే ఎవరు వచ్చారని ఎదురుగా? సాతానుడు వస్తున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. వారు కపర్నామును చేరిన వారు అంటే ఎవరెక్కడా? ఎవరండి? యేసు ప్రభువు, అదేవిధంగా తన యొక్క శిష్యులు. అప్పటికే 4 శిష్యులను ఎన్నుకున్నాడు. గడచిన ఆదివారం మనం ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఎవరినండి? 4 శిష్యులని ఎన్నుకున్నాడు ఆల్రెడీ. క్రీస్తు ప్రభు ప్రియులారా, తన యొక్క దేవుని యొక్క రాజ్య సంస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. మొట్టమొదటిసారిగా గడచిన ఆదివారం ఆయన
తన నోరు తెరచి మాట్లాడటం ప్రారంభించాడు. వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యోహాను చెరసాలలో బంధించబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు ప్రియులారా తన జీవితంలో, బహిరంగ జీవితంలో మొట్టమొదటిసారిగా మాట్లాడటం ప్రారంభించాడు. దేవుని సువార్తను బోధించటం ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. తాను తన బహిరంగ జీవితంలో మొట్టమొదటిగా మాట్లాడినట్టు మాటలు ఇవి. ఏమిటి? హృదయ పరివర్తన చెందండి, మారు మనస్సు పొందండి, దేవుని సువార్తను విశ్వసించండి, నా సన్నిధికి రండి. ప్రభు పలికి ఆ సముద్రపు ఒడ్డున, ఆ గలిలయ సముద్రపు ఒడ్డున చేపలు పట్టుకుంటున్నటువంటి సీమోను తన యొక్క సోదరుడైన ఆంద్రేయని, యోహాను తన సోదరుడైనటువంటి యాకోబుని తన శిష్యులుగా ఉండ పిలిచాడు. ఆ తరువాత వారితో కలిసి తన యొక్క గ్రామం కపెర్నహూమునకు వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చదవమ్మా గట్టిగా, మైకు ఉన్నటువంటి వాళ్ళు మైకు దగ్గర పెట్టుకుని గట్టి చదవండి. 21వ వాక్యాన్ని చదువుకుందాం. వారు కపెర్నహూము చేరిరి. మైకు దగ్గర పెట్టుకుని చదువుదాం, ఇంకా దగ్గర. వెంటనే వారు కపెర్నహూమునకు చేరిన వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలయన ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించి. ఎలా బోధించాడండి? ఎలా బోధించాడు? ఈ మాట అందరూ చెప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రియులారా అధికారపూర్వకంగా బోధించాలి, శక్తివంతంగా బోధించాలి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మొన్న ఈ మధ్యలో ఒక మాట చెప్పారని తన ప్రసంగంలో, గురువులు వారి యొక్క ప్రసంగాలకి పదును పెట్టాలి. ఏం పెట్టాలి? పసలేని ప్రసంగాలు వద్దన్నాడండి. ఎక్కువసేపు చెప్పొద్దని కూడా చెప్పాడు నాలాంటి వాళ్ళకి. ఏమని చెప్పాడు? ఎక్కువసేపు ఉన్నమాట చెప్తున్నానండి, పొడుగ్గా చెప్పొద్దని కూడా చెప్పాడు. నిజమే చెప్తున్నా. అదే చెబుతూ ఆయన ఏమన్నాడంటే, ప్రసంగాలకి ఏం పెట్టాలంట? పదును పెట్టాలంటండి. పదునైన ప్రసంగాలని చెప్పాలి అని చెప్పాడు. ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభు అధికారముతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడో, దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడో, ఆ యొక్క ఆలయములో ఉన్నటువంటి ఒక వ్యక్తి సాతాను చేత పీడించబడుతున్నాడు. సైతాను పట్టినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. చదువమ్మా 23వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ ప్రార్థనా మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయిచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేం పని? ఏమంటున్నాడండి? మాతో ఎడి చెప్పండి, మాతో నీకేం పని? నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు గద్దిస్తున్నావు? నువ్వెందుకు ఇలా బోధిస్తున్నావు? మంచి చేస్తే ఊరుకోదు సైతాను. మంచి చేస్తే ఏం చేస్తుంది సైతాను? ఎదురు తిరగటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రియులారా, దేవుని శక్తి ముందు సైతాను యొక్క ఆటలు చెల్లవు. దేవుని శక్తి ముందు సైతాను యొక్క ఆటలు చెల్లవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సాతానుడు ప్రియులారా యేసు ప్రభువుని ఎదిరించాలనుకున్నాడండి. ఎవరని? యేసు ప్రభుని, దేవుని యొక్క శక్తిని ఎదిరించాలనుకున్నాడు. కానీ వెంటనే ఏమంటున్నాడు? చదువమ్మా. మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవెవరివో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీకు నాకు పోవచ్చు ఆయన ఎవరో. కొన్నిసార్లు నామమాత్రపు క్రైస్తవులుగా జీవిస్తూ, నామమాత్రపు క్రైస్తవులుగా బ్రతుకుతూ, నిజంగా ఆ యేసయ్యలో ఉన్న శక్తి ఏమిటి, ఆ యేసయ్యలో ఉన్న మహిమ ఏమిటి
అనేటువంటిది నీకు నాకు తెలియకపోవచ్చు. క్రైస్తవులమై ఉండి కూడా బాధలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, సాతానులు పీడించబడుతున్నప్పుడు మన అంతర్తంత్ర మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ సాతానుడికి బాగా తెలుసండి ఆయన ఎవరో. ఎవరికి తెలుసు బాగా? సాతానుడికి బాగా తెలుసు ఆయన ఎవరో. ఆయన శక్తి ఏమిటో సాతానుడికి బాగా తెలుసు. ఆయన మహిమ ఏమిటో సాతానుడికి బాగా తెలుసు. ఆయన ఏం చేయగలడో సాతానుడు అనేటువంటి అతనికి బాగా తెలుసు. కాబట్టి సాతానుడు ఏమంటున్నాడు? నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయటానికి వచ్చావా? అవును ప్రియులారా, యేసయ్య ఈ లోకానికి వచ్చింది సాతానును నాశనము చేయటానికి, సైతాను రాజ్యాన్ని నాశనము చేయటానికి వచ్చాడు. దేవుని రాజ్యాన్ని నిర్మించటానికి, పరిశుద్ధాత్మని ప్రసాదించటానికి వచ్చాడు. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను అందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు నేను నమ్మగలుగుతున్నామా? విశ్వసిస్తున్నామా? ఏమిటి? నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు సమర్థుడు, ఆయన చేయగలిగినటువంటి వాడు. సాతాను శక్తులు గాని, ఈ లోక శక్తులు గాని ఆయన శక్తి ముందు, ఆయన మహిమ ముందు దిగదుడిపే, పనికిరావు. నేను నమ్మగలుగుతున్నానా? బాధాకరమైన విషయం ఏంటంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులమై ఉండి జ్ఞానస్నానం పొందుకొని దివ్యస ప్రసాదం స్వీకరించుకుంటా అబ్బాయికి బాగా లేకపోతే ఎక్కడికి వెళ్తామండి? గడి చెప్పండి, ఏం గట్టిస్తాం కాళ్ళకి? చెప్పండి అమ్మా గట్టిగా, ఏం గట్టిస్తాం? ప్రియులారా, ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాను. నీ కుమారుని యొక్క రోగాన్ని ఆయన తీసివేయలేకపోతే ఆ తాయెత్తు తీసివేయగలుగుతుందా? ఆ తాయెత్తు తీసివేయగలుగుతుందా? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఆయనకి లేనట్టు శక్తి దానికి ఉందా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ రోజున ప్రియులారా, దేవుని యొక్క వాక్యం దాని గురించి మాట్లాడుతూ ఉంది. నీ బాధలు, నీ కష్టాలు ప్రియులారా, నీ వేదనలు అనేటువంటివి, నీ కన్నీరు అనేటువంటిది ఆయన తుడవలేకపోతే నీ పొరుగువాడు తుడవగలడా? ఆయన మీద ఆధారపడు. సాతానుకు తెలుసండి, సాతానుకు తెలుసు చివరికి ఆయన ఎంత శక్తిమంతుడు అని. నీవెవరివో నాకు తెలుసో, నువ్వు దేవుని పవిత్ర మూర్తివి. గడగడలాడిపోయిందండి సైతానుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉన్నట్టు ఎరుకో గోడలని, నీ బ్రతుకులో ఉన్నట్టు కష్టాలని, నష్టాలని, బాధలని ఆయన తొలగించకపోతే ఇంకెవ్వరూ కూడా తొలగించలేరు. నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ ప్రభువును ఆశ్రయించుదాం ప్రియులారా. ఆయన నీకు విడుదల ప్రసాదించగలడు, ఆయన నీకు విమోచన ప్రసాదించగలడు. ప్రియులారా, దయచేసి సరిగా అర్థం చేసుకోండి. ఏమిటి అంటే, సాతాను పట్టడం అంటే, సాతాను చేత పీడించబడటం అంటే ఏదో తెల్ల కొమ్ములు పెట్టుకొని, తెల్ల పళ్ళు పెట్టుకొని, నల్ల డ్రెస్ వేసుకొని ఈ అనుకుంటే మన ఇంట్లోకి రానక్కర్లేదండి. చాలా దెయ్యాలు ఉన్నాయండి మన ఇళ్లల్లో. అమ్మ ఏంది ఫాదర్ మళ్ళీ మొదలుపెట్టారు అనుకుంటారేమో. మన ఇళ్లల్లో చాలా దెయ్యాలు ఉన్నాయి. లేవా? ఉన్నాయా? ఏమున్నాయమ్మా తలుపుతున్నట్టని? ఏమున్నాయి? మన కుటుంబాన్ని ఏదైతే నాశనం చేస్తుందో అదే సాతాను శక్తి. అవునా కాదండి? మన కుటుంబంలో సఖ్యత లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఏదైతే చేస్తుందో అదే సాతాను శక్తి. మన కుటుంబంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆర్థిక ఇబ్బందులతోటి, అనారోగ్య సమస్యలతోటి ఏదైతే చేస్తుందో అదే సాతాను శక్తి. ఎస్ ప్రియులారా, దేవుడు మానవుని ఎలా సృష్టించాడండి? ఆదిలో పరిశుద్ధమును భాగ్యమునైన స్థితిలో కలుగజేశాడు. సత్యోపదేశ సంక్షేపంలో మనం చదువుకుంటాం. ఎలా సృష్టించాడంట మనిషిని? పరిశుద్ధమును భాగ్యమునైనటువంటి అంతస్తులో చేశాడు. దేవుడు సృష్టించినటువంటి వాటిలో శ్రేష్టమైనవి ఎన్ని? మమ్మల్ని ఎందుకంటే అడుగుతారు? మాకు సంబంధం లేనటువంటి ప్రశ్నల్ని. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు సృష్టించినటువంటి వాటిల్లో పవిత్రమైనటువంటి పరిశుద్ధ శ్రేష్టమైనవి ఎన్ని? 2. ఎన్నండి? 2. మొదటిది ఏంటిది? ఆత్మ మాత్రమే కలిగి శరీరము లేనటువంటి దేవుని యొక్క దూతలు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధమును భాగ్యమైన స్థితిలో సృష్టించబడినటువంటివి. రెండవది ఏంటంటే ఆత్మ శరీరము కలిగినటువంటి మానవుడు. ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను తన రూపములో ఆకారములో కలుగజేసుకున్నాడో. సాతానుకు కానీ సాతాను శక్తికి కానీ నీ మీద అధికారమో లేదో, కానీ మనం ఇస్తాం. రా రా ఏమంటాం? రావాయ్ నా ఇంట్లోకి రావాయ్, తిష్ట వేసుకొని కూర్చోవాయ్, పీట వేస్తాం, కుర్చీ వేస్తాం. పోతే మనకి ఇష్టం ఉండదండి, వాడు పోతే మనకి ఇష్టం ఉండదండి. ఏంటి? ఆదివారం గుడికి రాకుండా మనం చేసిన ప్రతి పనులన్నీ కూడా దేనికి సంబంధించినవి అవుతాయి? దానికి సంబంధించినవి అవుతాయండి. దేనికి సంబంధించినవి అవుతాయి? దానికి కార్యాలు అవుతాయండి. దేవుని సన్నిధికి రాకుండా మనకి బైబిల్ తెరవాలంటే ఒళ్ళు బరువు అండి. బైబిల్ తెరవాలంటే ఒళ్ళు బరువు. వాక్యాన్ని చూడాలంటే ఒళ్ళు బరువు. వాక్యాన్ని చూడాలంటే ఒళ్ళు బరువు. జపమాల జపించాలంటే బాగా కష్టం. మోకరించాలంటే కాళ్ళు వంగవు. మోకరించాలంటే కాళ్ళు వంగవు. కానీ మనకి మాత్రం సంపూర్ణంగా సమయం ఉంటుందండి. ఏంటి? ఏం చూడటానికండి? టీవీ పాతకాలం అండి. ఇంకా మీరు ఓల్డ్ ఏజ్లో ఉంటే అట్ట. మీరు సిటీకి దగ్గరలో ఉన్నారు, విజయవాడకి. కొత్తవి చెప్పండి. ఇదిగో ఈ అన్నమాట. ఏందో గీకుతూనే ఉంటారు పైకి కిందికి. పెద్దోళ్లే కాదండి, ఇప్పుడు పుట్టిన చిన్నపిల్లలకు కూడా ఈ రోగం వచ్చింది. వాడికి ఏం తెలిసినా తెలియపని ఏం చేస్తాడు? అంటాడు, పాఠమే ఎక్కడికి, పాఠమే ఎక్కడికి, పాఠమే ఎక్కడికి, పోయి ఎక్కడ పడతాం మనం? ఆ నరకంలో పడతాం. ప్రియులారా, ప్రభు ఈరోజు మనందరికీ కూడా చక్కని సందేశాన్ని ఇస్తున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది సైతానుకు సంబంధించిన సమస్తాన్ని కూడా నీ జీవితం నుండి తీసివేయటానికి, నీకు పరిపూర్ణమైనటువంటి స్వస్థతనివ్వడానికి. ఆయనకి సమస్తం మీద అధికారి ఆయనే సమస్తంపై అధికారం కలిగినటువంటి వాడు. దయచేసి అందరి తలలో వంచి చిన్న ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మీరు మాకు ఇచ్చినట్టు వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఓ ప్రేమగల తండ్రి, ఈనాటి వాక్యములో ప్రభువా నీవు సాతానుని పారదోలుతున్నావు, సైతానుని గద్దిస్తూ ఉన్నావు, సాతానుపై అధికారాన్ని కలిగి ఉన్నావు తండ్రి. ఓ యేసురాజా, మా అందరి జీవితాలలో, మా కుటుంబాలలో, మా బ్రతుకులలో ప్రభువా ఎన్నో రకాలుగా ఈ సాతానుడు గలిబిలి చేస్తూ ఉన్నాడు. శాంతి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ప్రభువా మా కుటుంబాలను చిందరవందర చేస్తూ ఉన్నాడు. ప్రేమగల తండ్రి, ఎంతోమంది బిడ్డలు ప్రభు అనారోగ్యముతో బాధపడుతున్నారు. నీ గాయపడిన హస్తం నుండి కారే రక్తముతో ప్రభువా ఆ బిడ్డలను కడగండి ప్రభువా, శుద్ధి చేయండి నాయన, స్వస్థపరచండి. అదేవిధంగా కుటుంబంలో శాంతి సమాధానట్టు వారికి నీ నిజమైన శాంతిని, నీ నిజమైన సంతోషాన్ని సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ఓ ప్రేమగల తండ్రి, ఎవరైతే వారికి తెలియకుండా ప్రభువా ఈ సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారు, వారికి విమోచన ప్రసాదించండి నాయన, వారికి విడుదల ప్రసాదించండి నాయన, వారికి నీ కృపను అనుగ్రహించండి నాయన. యేసు నామములో సకల అశుద్ధాత్మ క్రియలను బంధించమని వేడుకొనిచున్నాము తండ్రి. ఈనాడు నీ సన్నిధికి వచ్చి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ, ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ బిడ్డలను నింపండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభువా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు శాంతి సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రభువా చిన్నపిల్లలు ఆరోగ్యము కొరకే, భవిష్యత్తు కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్టు వారికి ప్రభువా వారికి కావాల్సినట్టు ఆర్థిక స్వావలంబనను, శాంతిని, సమాధానం దయచేయమని, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మరొకసారి దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.